సో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం నా డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ రూమ్లో ఉన్నాము. ఇది నా బోర్డ్, ఇంకా ఇది స్క్రీన్ కోసం యూస్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి మన బ్యాచ్ది లాస్ట్ డే. అండ్ ఎస్, ఈరోజు మనతో పాటు లక్ష్మణ్ అని మన Career 9 స్టూడెంట్ కూడా ఉన్నారు. లక్ష్మణ్కి నిన్న ఒక జాబ్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫ్యాక్ట్ ఆఫర్ లెటర్ కూడా వచ్చింది, రైట్? యా, సో ఈరోజు లాస్ట్ డే ఒక ఆఫర్ లెటర్ పట్టుకొని వెళ్తున్నారు. మండే నుంచి లక్ష్మణ్కి జాయినింగ్ కూడా ఉంది. సో ఈరోజు లక్ష్మణ్ మీకు Career 9ది ఫీడ్బ్యాకే కాదు, కానీ ఈవెన్ సుష్మిత మేడంది ట్రైనింగ్ ఎలా జరిగింది, ఎలా ట్రైనింగ్ చెప్పారు, సపోర్ట్ ఎలా ఇచ్చారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటుంది, ఇవి అన్నీ కూడా ఇప్పుడు లక్ష్మణ్ దగ్గర నుంచి మీరు తెలుసుకుంటారు. సో లక్ష్మణ్, మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వస్తుంటే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు, ఇవి అన్నీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పండి. నా పేరు లక్ష్మణ్. నేను బాచుపల్లి, ఇక్కడ హైదరాబాద్ బాచుపల్లిలో ఉంటున్నాను. నేను ఇక్కడ మాది లోకలే, మాది నేను చిన్నప్పటికెళ్ళి ఏడే ఉంటాను. అయితే ఒక రోజు సడన్గా నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే యాక్చువల్గా మేడంది కెరియర్ గైడెన్స్ వీడియోస్ నేను చూసేవాడిని చాలా బాగా. అయితే అది మాకు హెల్ప్ అయిందండి. అది దానివల్ల ఒకసారి మేడంకి ఆల్రెడీ ఎంక్వైరీకి చేయడానికి కూడా వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చి ఎంక్వైరీ చేశాను. కాకపోతే ఆ టైం అప్పుడు జాయిన్ అవ్వడం వీలు కాలేదు. అందుకనే సో ఇయర్ మాకు కొంచెం టైం దొరకడం వల్ల మేడంతో మాట్లాడి ఇలా జాయిన్ అయ్యాము. ఇంకా ఈడకి వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది, ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంది. అలానే ఇక మేడం కూడా మాకు చాలా కేరింగ్గా చూసుకోవడం కానీ, మంచి క్లాసెస్ కానీ డైలీ అర్థమయ్యేటట్టు. మెయిన్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మేడం ఎన్నిసార్లు డౌట్లు అడిగినా సరే విసుక్కోదు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వేరే ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేస్తే ఈ పాయింట్ అనేది చాలామంది చెప్తారు. ఎందుకంటే మాకు డౌట్స్ ఎన్నిసార్లు అడగండి చెప్పేస్తాం, అది చాలామంది అంటారు. కాకపోతే నాకు మేడంతో నేను రియల్గా ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా, ఐఎమ్ డామ్ ష్యూర్ నాకు ఇది నచ్చింది ఈ పాయింట్ అనేది. ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్ వరకు వస్తే, ఇప్పుడు స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం ఫియర్ ఉండేది. అంటే నాకు కొంచెం మాట్లాడడం అనేది వచ్చు, కానీ బయట ఎలా అవతల వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో కొంచెం నాకు ఐడియా లేదు. కనుక ఈడ మేడం వచ్చిన తర్వాత, ఈడ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మేడం మాకు గైడెన్స్ ఇచ్చారు, ఎలా అవతల వాళ్ళతో మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఫ్రీగా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే మేడమే వన్ ఆఫ్ ద రీజన్. సో నాకు Career 9 అనేది ఒక చాలా మంచి అవకాశం లాంటిది, నాకే కాదు మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా. లక్ష్మణ్, మీ బ్యాచ్ గురించి చెప్పండి. మా బ్యాచ్లో యాక్చువల్గా అందరూ చాలా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అండి మాది. అందరూ చాలా ఫ్రీగా ఉంటారు. అసలు మేము స్టార్టింగ్లో నేను అనుకున్నాను అసలు కలుస్తామా లేదా అసలు ఏంటి అనేది. కాకపోతే ఇక్కడికి వచ్చి కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు ఎంత ఫ్రీగా అనిపించింది అంటే, యాక్చువల్గా మా 10th తర్వాత ఇదే అనుకుంటా నాకు బెస్ట్ మెమరీస్ ఇక్కడ బాగా క్రియేట్ చేసుకున్నాను నేను. నాకు అదొకటి అనేది చాలా బాగా నచ్చింది. ఒక మంచి బ్యాచ్ ఫామ్ అయింది. వీళ్ళు అంటే మంచి బ్యాచే కాదు, కానీ ఒక మంచి ఫ్రెండ్షిప్ కూడా ఫామ్ అయింది. మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా మిస్ అయ్యాం మా బ్యాచ్ని. సో లక్ష్మణ్, మీరు మండే నుంచి జాయిన్ కాబోతున్నారు. సో ఎనీథింగ్ మీరు అంటే మీ ఫ్రెండ్స్ అయినా మీరు బాచుపల్లి నుంచి ఢిల్లీ వస్తున్నారు. చాలా మంది అంటే చాలా దూరం ఉంటారు. అంటే మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లింగంపల్లిలో ఉండొచ్చు, లేకపోతే గుంటూరు, తిరుపతి, నెల్లూరు నుంచి కూడా చాలామంది అనుకుంటారు కదా. వాళ్ళకి ఎలా ఏం మెసేజ్ చేస్తారు? అంటే వాళ్ళు ఇంత దూరం ట్రావెల్ చేసి వస్తే వాళ్ళకి వర్త్ అవుతుందా అంటారా? డెఫినెట్లీగా వర్త్ అవుతుంది మ్యామ్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ నేను నేర్చుకున్నాను, ఆల్రెడీ నాకు ప్లేస్ కూడా అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ చాలా మంచి మ్యాటర్ ఉంది, ఇక్కడ చాలా మంచి నేర్పిస్తారు, టీచింగ్ కూడా బాగుంటుంది. అలాగే మా మేడం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఇక ఈజీగా మింగిల్ అయిపోవచ్చు, కొలాబరేట్ కూడా అయిపోవచ్చు. వన్ థింగ్ నాకు లక్ష్మణ్ మీరు చెప్పాలి, మీరు బాచుపల్లి నుంచి ఎన్ని బస్సెస్ చేంజ్ చేసి వస్తుంటే? యాక్చువల్గా అంటే మార్నింగ్ 1 వే బస్ ఉంటుంది మ్యామ్ ఒకటి, కాకపోతే వెళ్ళేటప్పుడు ఒక 3 బస్సెస్ చేంజ్ అవ్వాలి. 3 బస్సెస్ అంటే ఎగ్జాక్ట్లీ బాచుపల్లిలో ఉంటారా? బాచుపల్లి అవుట్స్కట్స్ మల్లంపేట్. ఓకే, మల్లంపేట్ నుంచి బాచుపల్లి నుంచి నిజాంపేట్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, ప్యాట్నీ.
పాట్నీ నుంచి కార్ఖానా. ఓకే, సో బాగానే హార్డ్ వర్క్ చేశారు అని మనం చెప్పొచ్చు. అంటే ట్రావెలింగ్కి కూడా హార్డ్ వర్క్ చేశారు, ఇక్కడ ఆఫీస్లో వచ్చి కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు, అండ్ ఫైనల్లీ మంచి రిజల్ట్ పట్టుకొని వెళ్తున్నారు, అంటే ఆఫర్ లెటర్ పట్టుకొని వెళ్తున్నారు, రైట్? యా, సో లక్ష్మణ్కి డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ చెప్పాలి, ఎందుకంటే ఒక కొత్త కెరియర్, ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్రమ్ మండే, రైట్? లక్ష్మణ్, ఒకటి, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే, అఫ్ కోర్స్ నేను ఉన్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు ఫోన్ చేసి నాకు కనుక్కుంటే బెటర్. అదర్వైజ్ మీరు ఎనీ డెస్క్లో మీ స్క్రీన్ షేర్ చేస్తూ మీకు డౌట్స్ ఉన్నాయి అంటే కూడా నేను మీకు నేను మీ స్క్రీన్ చూస్తూ మీకు డౌట్స్ హెల్ప్ చేస్తాను. గాట్ అన్ ఐడియా, రైట్? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ లాస్ట్లో నేను లక్ష్మణ్కి అతని సర్టిఫికేట్ ఇచ్చేస్తాను. సో లక్ష్మణ్ హ్యాస్ కంప్లీటెడ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రమ్ అస్. సో లక్ష్మణ్కి ఇది ఆల్ ద బెస్ట్ లాగా ఒక కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. లక్ష్మణ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో దట్స్ ఇట్. సో ఇంకా మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి ఇంకా ఎవరికైనా తెలుసుకోవాలని ఉంది అంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేయండి, మా టీమ్ మెంబర్స్ మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ, అండ్ ఆల్ ద బెస్ట్ టు లక్ష్మణ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.